ఏమైంది ఆఫీసర్? సంపద వచ్చినట్టు అనిపించింది. కనిపించిందా? లేదు. సంపద బాబుని నీడలా వెంటాడుతుంది ఆఫీసర్. మనకి బాబుని దూరం చేయాలని చూస్తోంది. బాబు విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలే బోనాల్లో అమ్మవారి దయ వల్ల మళ్ళీ బాబు మనకి దొరికాడు. తనెందుకు ఇలా చేస్తుందో అర్థం కావడం లేదు కళ్యాణి. సంపదని ఎంతో ప్రేమగా కుండెల్లో పెట్టుకుని చూసుకున్నాను, కానీ తను మాత్రం నా కుండెల మీద తన్ని వెళ్ళింది. అనుపమా, అమ్మా, ఏం చేస్తున్నావు? పూసలు మాల గుచ్చుతున్నావు ఎందుకు? 2 రోజుల్లో కృష్ణాష్టమి వస్తుంది కదమ్మా. మన ఇంట్లో కూడా కన్నయ్య ఉన్నాడు. అందుకే కన్నయ్యకి కృష్ణుడి వేషం వేద్దాం అనుకుంటున్నాను. అంతేకాకుండా కృష్ణయ్యకి పూజ కూడా జరిపిద్దామమ్మా. దేవుణ్ణిన్ని రోజులు మనం ఏ కోరికైతే కోరుకుంటున్నామో అది నెరవేర్చాడు. శౌర్య కళ్యాణిని అర్థం చేసుకున్నాడు. శౌర్య కళ్యాణికి తన జీవితంలో ఇప్పుడిప్పుడే స్థానం ఇవ్వడం మొదలుపెట్టాడు. గుడికి కూడా తీసుకెళ్లాడు. చూస్తుంటే అర్థమవుతుంది వాళ్ళెంత అన్యోన్యంగా ఉంటున్నారు. వాళ్ల మధ్య బలపడుతున్న బంధాన్ని ఇంకా బలంగా చేయాలి. అందుకే కృష్ణాష్టమిని వేడుకలా చేద్దామమ్మా. మంచి ఆలోచన. సరైన సమయాన్ని గుర్తు చేశావు. ఏం మాట్లాడుకుంటున్నారు? మాట్లాడుకోవడం కాదు, ఏదో ప్లాన్ చేస్తున్నారు. నువ్వు ప్రేమతో చేస్తున్న ఈ పూసల దండతో పాటు నా మునిమునవడి కోసం బంగారు గొలుసు, వెండి కడియాలు, ఉంగరం అన్నీ కొందాం. కన్నయ్యని కృష్ణయ్యలా అందంగా అలంకరిందాం. నిజంగా కృష్ణయ్యే మన ఇంట్లో బుడిబుడి అడుగులు వేస్తున్నట్టుగా బ్రహ్మాండంగా వేడుక చేసుకుందాం. ఏం మాట్లాడుకుంటున్నారో వినపడి చావడం లేదే. అడ్డంగా నిలబడ్డారే. నువ్వు పక్కింట్లో ఏం జరుగుతోంది, ఏం మాట్లాడుకుంటున్నారు అని కళ్ళు చెవులు అక్కడ పెట్టి నడుస్తుంటే నేనెలా కనపడతాను? సరే, ఎక్కడికి? గోడవతల ఏదో పన్నాగం పన్నుతున్నారు. నేను ఛేదించాలి. అమ్మయ్యా, నీకు మాట పోతే పోయింది. జ్ఞానాన్ని బుద్ధిని ప్రసాదించాడా దేవుడు. ఇంటి మధ్యలో అడ్డంగా ఉన్న గోడని తీసి పడేయాలనుకుంటున్నావు, అంతేనా? కర్మ, అది కాదండి. గోడకి ఏమండి, అవతలుండారు కదా, వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు. అవునా? నిజమా? ఇంత మార్పేంటి దమయంతి? నువ్వేంటి వాళ్ళ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతావా? సరే, వెళ్దాం పద. లేకపోతే నోరు పోయినా కుళ్ళు కుతంత్రాలు మాత్రం పోలేదు.
ఆఫీసర్, ఇక వెళ్దామా? కళ్యాణి, మర్చిపోయాను, నీకు చిన్న సర్ప్రైజ్. ఏంటది? రా చెప్తాను, రా. నువ్వు మీ అమ్మతో మాట్లాడుతుంటే విన్నాను. బాబు పేరు మీద బట్టలు దానం చేయాలనుకున్నావు కదా, అందుకే ఈ ఏర్పాట్లు చేశాను. థ్యాంక్ యూ ఆఫీసర్. బాబు పేరు మీద దానం చేస్తే బాబుకి మంచిదని అర్థమైంది. నువ్వు మీ అనుపమమ్మ మీ గురించి ఎప్పుడూ ఆలోచించుకోరు కదా. సరే, నీ చేతులతో నువ్వే అందరికీ ఇవ్వు. కానీ నీటివు. మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలమ్మా. మీరిద్దరూ సీతారాముల్లా ఉన్నారు. నా దిష్టే తగిలేలా ఉంది మీకు. ఇంటికెళ్ళి దిష్టి తీయించుకోండమ్మా. ఉంటానమ్మా. సంపద చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది? అమ్మన్న మాటలకి బాధపడి ఎక్కడికైనా వెళ్ళిందా? లేకపోతే మళ్ళీ బాబుని చూడ్డానికి ఏమైనా వెళ్ళిందా? ఇప్పటికే శౌర్యకి మేము ఇక్కడే ఇక్కడ ఉన్నామనే అనుమానం ఉంది. సంపద ఎమోషన్తో శౌర్యకి దొరికిపోతే షిట్, కథ మొత్తం అడ్డం తిరుగుతుంది. బావా, ఏంటి బావా ఆలోచిస్తున్నావేదో టెన్షన్గా? ఓహో, కొత్త కథ గురించి ఆలోచిస్తున్నావా? అర్థమైంది. ఇదిగో తీసుకో, ఇది తింటూ ఆలోచించు. ఏంటిది? నీకోసం నెయ్యితో పాయసం చేసి తీసుకొచ్చాను. జీడిపప్పు కూడా వేశాను. నీకు తెలుసా, ఇప్పటి వరకు ఎప్పుడూ నేను ఏ వంట చేయలేదు. నీకోసమే యూట్యూబ్లో చూసి మరీ చేశాను. వేలు కూడా కాలింది తెలుసా? నాకేమొద్దు. వద్దు అంటే వదిలేస్తానా? తినాల్సిందే. తీసుకో. నాకొద్దు. నా కోడలంత ప్రేమగా ఇస్తా ఉంటే వద్దంటావేంద్రా? అత్తయ్య, భలే టైంకి వచ్చారు. మీరు కూడా తీసుకోండి. నేను వెళ్ళి ఇంకొకటి తెచ్చుకుంటాను. మా మహా తల్లి. ఒరే వెర్రి బాగులోడా, అదంత ప్రేమగా ఇస్తా ఉంటే వద్దంటావేంద్రా? ఏ రోజైనా సంపద నిన్నెట్టా ప్రేమగా చూసుకుందారా? కనీసం తిన్నావనైనా అడిగిందా? లేదు. దానికి ఏ కాడికి బాబు బాబు అంటూ ఆ శౌర్యకు పుట్టిన బిడ్డ మీద ఆరాటం తప్ప నీ మీద ప్రేమ లేదు. అట్లాంటి దానికోసం నువ్వెంత ఆరాట పడుతుండావా? నువ్వోటి గుర్తు పెట్టుకోరా, మనం ప్రేమించే వాళ్ళ కంటే మనల్ని ప్రేమించే వాళ్లతోనే జీవితం బాగుంటది. ఏం చెప్పాలనుకుంటున్నావమ్మా? మహాలక్ష్మి నిన్ను ఇష్టపడుతుండదనిపిస్తుందిరా. నువ్వు కొంచెం ప్రేమగా 4 మాటలు మాట్లాడితే చాలు, వెన్నపోస కరిగినట్టు కరిగిపోతాది. ఈ ఆస్తంతా నీదవుతాదిరా. మరి సంపద? సంపద సంపద సంపద. సరే, నీ సంపద యాడికి పోయిందిరా? కనపడ్డం లేదు. యాడికి పోయింది నీకేమన్నా చెప్పిండదా? ఖచ్చితంగా చెప్పు ఉండదు. ఎప్పుడు చూడు ఆ ఇంటి చుట్టూ తిరుగుతా ఉంటాది. ఆ ఇంటి చుట్టూ తిరిగేది నీతో ఎందుకు వచ్చినట్టురా? అది నీ జీవితంలోకి రావడం వల్ల బంగారం లాంటి నీ జీవితం నాశనం అయిపోయిండాది.
రే నా మాటిను, తల్లిగా నీ మంచినే కోరుకుంటాను కదరా. సంపదని మెల్లగా దూరం జరుపుతా వచ్చి మహాలక్ష్మికి దగ్గరవ్వు. సిద్ధు, బాగా ఆలోచించుకొని నీ జీవితాన్ని నువ్వే బాగు చేసుకోరా. వస్తుండ అది చూడు, అడగరా. శామ్, ఎక్కడికి వెళ్ళావు? సిద్ధు, అది చెప్పు శామ్. ఇంకేందిరా చెప్పేది? అది నీళ్లు నమలుతా ఉంటే అర్థం కావడంలే. బాజీ మొగుడు చూసుకొని జ్ఞాపకాలని నెమరేసుకోవడానికి ఎళ్ళుంటాది. నోటికొచ్చినట్టు మాట్లాడకండి. నేనెక్కడికి వెళ్ళలేదు. ఇంట్లో మనశ్శాంతి లేక గుడికి వెళ్ళాను. నా బాధని దేవుడితో చెప్పుకోవడానికి. అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదు అన్నట్టు నువ్వు మాకు కథలు చెప్ప. మాకు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. చూసినవరా పొగురు? ఏ గుడికి వెళ్ళిందో అడగరా. మా ఊర్లో గుడికి. చూసినావరా? ఈ ఊళ్ళో గుళ్ళే లేనట్టు దాని ఊరి గుడికి వెళ్ళిందంట. ఆ సౌర్య చూస్తాడనే భయం కూడా లేదు. ఎట్టాగో నా మొగుడు నన్ను సంపడు, సిద్ధునే కదా సంపేదని దీని ధీమా. ఏంటత్తయ్యా, ఇంకా తినలేదా? సంపద, ఇదిగో నువ్వు కూడా తిను. నేనే చేశాను, తీసుకో. నాకొద్దు. ఎలా ఉందమ్మా? ప్రేమతో చేసింది కదా, నీ ప్రేమంత అందంగా కనిపిస్తుంది. శౌర్య, ఒక్క నిమిషం. నీకోసమే ఎదురు చూస్తున్నాం. 2 రోజుల్లో కృష్ణాష్టమి ఉంది శౌర్య. మన బాబుకి చిన్ని కృష్ణుడు వేషం వేసి కృష్ణాష్టమి జరిపిద్దామని అనుపమ కోరిక. అలా చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. కన్నయ్య కృష్ణుడిలాగానా? సూపర్ నానమ్మా. తలుచుకుంటేనే ఎంత బాగుందో. చిన్ని కృష్ణుడిలా కన్నయ్యని బుల్లి బుల్లి అడుగులు కూడా వేయిద్దాం. ఒక పండగలా చేద్దాం, సరేనా? కాకపోతే శౌర్య, నీ నిర్ణయం మాకు ముఖ్యం. చేద్దామని చెప్పండి ఆఫీసర్. కన్నయ్య కృష్ణుడిలా భలే ఉంటాడు. అలాగే కానిద్దాం కళ్యాణి. బాజీ, బాజీ, రారా, త్వరగా రా. అమ్మా, ఇదిగో కృష్ణాష్టమి వేడుక బ్రహ్మాండంగా జరిపించాలి. వెన్నకుండలు, ఉట్టి, కావలసినవన్నీ అన్ని సిద్ధం చేయి. త్వరగా వెళ్ళు, వెళ్ళు త్వరగా. అలాగేనమ్మా. కళ్యాణి, కన్నయ్య అలంకరణ అందంగా ఉండాలి. అలాగే మీరు షాపింగ్కి వెళ్ళి బంగారపు గొలుసు, ఉంగరం, వెండి కడియాలు తీసుకురండి. అలాగేనమ్మా. బాగా గుర్తు చేసావు అనుపమా. అలా చిన్ని కృష్ణ ఇలా మన బాబుంటే ఆ శ్రీ మహావిష్ణువే మన ఇంటికి వచ్చినట్టుంటుంది.
ఏదో ఒక రచ్చ చేస్తుంది. దమయంతిని ఆపాలి. మీరందరూ కలిసి బాగానే ప్లాన్ చేస్తున్నారు. మరి వాడికి అన్ని కొనటానికి డబ్బులు ఎవరిస్తారు? అర్థం కాలేదా అత్తయ్య? మీరింత ఘనంగా చేస్తున్నారు కదా, దానికి ఖర్చంతా మేమే పెట్టుకుంటాం అంటోంది. ఈ మాట అంటుంది నా కూతురేనా? ఆశ్చర్యంగా ఉంది. నోరు పోయాక నోరు పారేసుకోకూడదని బుద్ధి వచ్చిందేమో. చూసారా మావయ్య, తల బాదుకుంటూ నా కర్మకాలి, తెలియక తప్పు చేశాను, నన్ను క్షమించండి అంటోంది. నిజమా శివరాం? అలా అడిగిందంటే ఇది మామూలు మార్పు కాదు. కలియుగమేమీ అంతం కాదు కదా. అయినా నువ్వు మారితే మాకంతకంటే ఆనందమే ఉంది దమయంతి. నిన్ను నేనే కాదు, అందరూ క్షమించేశాంలే. ఇప్పుడు ఆనందమేగా దమయంతి, క్షమించేశారులే. నానా, అమ్మ అంటుంది అది కాదనుకుంటా. తల అడ్డంగా ఊపుతుంది, ఏదో చెప్పాలనుకుంటుంది నాన్న. మీ అమ్మ అడ్డదిడ్డంగానే కదా మాట్లాడుతుంది, అందుకే అలా అడ్డంగా ఊపుతుంది. అది కాదు నాన్న. శౌర్య, మీ అమ్మ నా అర్ధాంగిరా. తన మనసులో ఏమనుకున్నా నాకు తెలిసిపోతుంది. గోడత గుడ్డేం కాదు. మీ అమ్మ మనసు మారింది. బాబుకి గోల్డ్ కొనడానికి తానే డబ్బులిస్తానంటోంది. మాట్లాడుతున్నాను కదా దమయంతి, చూసావరా? మీ అమ్మ నన్ను వెళ్ళి డబ్బులు తీసుకురమ్మంటోంది. మీ అమ్మకి ప్రేమ వచ్చినా కోపం వచ్చినా ఆపలేం, తెలుసా? ఒక్క నిమిషం. ఓకే ఓకే. ఆయన మాటల్ని నమ్మకరా. ఆయన మార్చి మార్చి చెప్తున్నారు నా మాటల్ని. కళ్యాణి, ఇదిగో అమ్మా 2 లక్షలు. మీ అత్తయ్య మొదటిసారి తన మనవడికిస్తున్న కానుక. దమయంతి, ఇదిగో నీ చేత్తో నువ్వే ఇవ్వు. ఇవ్వు, ఇమ్మంటుంటే ఇవ్వు. ఇదిగో అమ్మా, తీసుకో, ఇవ్వు, తీసుకోమ్మా. చాలా థ్యాంక్స్ అత్తయ్య. ఇప్పటికైనా బాబు మీద కోపాన్ని పక్కన పెట్టారు. త్వరలోనే మీరు మళ్ళీ మామూలుగా మాట్లాడతారు. దేవుడు మీ మాట మీకు తిరిగిస్తాడు. మీరందరూ నాకు మాటలు లేవని ఇదే అలుసుగా తీసుకుంటున్నారు, ఆడుకుంటున్నారు. నాకు మాటలు వచ్చేదాకా నేను ఆగనే. ఈలోపు మీ అందరి నోర్లు మూయిస్తా. ఈ దమయంతి ఆట, క్రూర మృగంతో ఆట ఒక్కటే అని మీ అందరికీ తెలిసేలా చేస్తాను. అమ్మా అమ్మా, కళ్యాణి, రేపే వెళ్ళి కన్నయ్యకి కావాల్సినవన్నీ తీసుకోండి. అలాగేనమ్మా.
మా అమ్మ సంగతి నీకు తెలిసిందే కదా శామ్. బయటికి వెళ్ళేటప్పుడు నాకైనా చెప్పొచ్చు కదా. ఒక్క మాట నాతో చెప్పుంటే కష్టమో నష్టమో నేను వచ్చేవాడిని కదా. అక్కడ ఉంటే జైల్లో ఉన్నట్టు ఉండేది. నీతో ఉంటే నాకు నచ్చినట్టు ఉండొచ్చు. నీ ప్రేమతో ప్రపంచాన్ని మర్చిపోవచ్చు అనుకున్నాను, కానీ తీరా వచ్చిన తర్వాత ఎప్పుడు పారిపోవడాలు, దాక్కోడాలు. ప్రశాంతంగా ఒక్కరోజైనా ఉన్నామా? ఆనందంగా ఎక్కడికైనా వెళ్ళామా? లేదు. ఏం చేస్తాం? శౌర్య మనల్ని అలా వెంటాడుతున్నాడు. అదే మా అమ్మ భయం కూడా. నువ్వేమో మా అమ్మ మాట నా మాట వినకుండా బయటికి వెళ్తున్నావు. నా మాట నువ్వు లెక్క చేయడం లేదని, నేను నీకు సరిగ్గా చెప్పలేకపోతున్నానని మా అమ్మ నన్ను అంటుంది. నేను నీకు ఏం చెప్పలేకపోతున్నాను, మా అమ్మకి ఏం చెప్పలేకపోతున్నాను. నువ్వంటే సంపదకి ప్రేమ లేదురా అంటుంటే నాకెలా ఉంటుంది చెప్పు?